చంద్రబాబు తన పాలనలో ఏదైతే చేయాలనుకున్నాడో ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం ద్వారా అవ్వాతాతలకు తీవ్ర అన్యాయం చేశాడని చెప్పాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు సచివాలయాల దగ్గరికి వెళ్ళి ప్రతి నెల 1వ తారీఖున తీసుకోవాల్సిన పెన్షన్ను లైన్లో నిలబడి క్యూ లైన్లో నిలబడి పడిగాపులు కాసి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సార్ చెప్పండి, గతంలో కూడా 5 ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అదే పరిస్థితి అనిపించాలని ఉద్దేశం చంద్రబాబుకి ఎందుకు అంత కసి? అసలు పేదలన్నా అవ్వాతాతలన్నా ఈ పరిస్థితి తీసుకురావడం కారణం? చంద్రబాబుకి పేదలంటే కసి, కక్ష ఈ రెండు ఉన్నాయి. ఎంచేతనంటే అతను ముందు రోజుల్లో జన్మభూమి కమిటీలని ముసలి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పంచాయతీల దగ్గర కూర్చోబెట్టి 6 నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చేవాడు. 6 నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చేవాడు. 6 నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చేవాడు. 50 రూపాయలు. అది 75 చేయడానికి రాజశేఖర రెడ్డి గారు చేసిన ఉద్యమం వల్ల మారింది. అది శాచ్యురేషన్గా మార్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ 1000 రూపాయల పెన్షన్ 2000 చేయడానికి 14 నెలలు పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 14 నెలలకి 2000 చేశారు. జనవరిలో పెంచాడు, ఫిబ్రవరిలో పెంచాడు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థను రూపకల్పన చేసి ప్రజాసౌఖ్యం ఎలా ఉండాలి, అసలు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దేశానికి కాదు ప్రపంచంలోనే చాలా దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే సేవకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ప్రజల కష్టాలు ఎప్పటికప్పుడు నేరుగా తెలుసుకునేటువంటి ఒక వ్యవస్థను రూపకల్పన చేస్తే ఆ వ్యవస్థ వల్ల వణికిపోయాడు చంద్రబాబు నాయుడు, భయపడిపోయాడు చంద్రబాబు నాయుడు. తనకున్నటువంటి కుటిలమైన కుతంత్రమైనటువంటి ఆలోచనలతోటి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాడు. ఏమిటి, ప్రజలు కష్టపడాలి కానీ ఒక్క గంటలోనే మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఫిర్యాదు చేసిన చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ ఒక ప్రొసీడింగ్స్ ఇస్తే గంటన్నరలోనే వాలంటీర్లకి ఏదో సంపద సృష్టిస్తానని 50,000 జీతం వచ్చేటట్టు చేస్తాను. ఎక్కడండి ఈ మోసానికి ఏమైనా హద్దులు ఉన్నాయా? హద్దులు లేని మోసగాడు, హద్దులు లేని అబద్ధాల కోరు, అబద్ధమే తన జీవితంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి అని అర్థమైనటువంటి విషయం ఒక్కటి. పేద ప్రజలంటే కక్ష, కక్ష ఒక్కటి. చంద్రబాబు నాయుడు పేదరికంలో ఉంచాడు. పేదరికం మీద కక్ష ఉండాలి తప్ప పేద ప్రజల పట్ల కక్ష ఉండకూడదు. పేదరికంలోంచి వచ్చిన చంద్రబాబుకి పేద ప్రజల మీద కక్ష ఉండకూడదు, పేదరికం మీద కక్ష ఉండాలి. ఇక్కడ దురదృష్టం, పెద్ద కుటుంబంలో పుట్టి పేదవాడిని ప్రేమించగల గుణం ఉన్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల సమయంలో తన నూకలు చెల్లిపోయాయని, తనకి ఎక్కడ ఆదరణ లభించదని ఈ రకమైనటువంటి కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అవ్వతాతల యొక్క లేతే వికలాంగుల యొక్క ఉసురుని పోసుకుంటున్నాడు. ఇవాళ ఎంతమంది వాడిని శపిస్తున్నారో చూస్తున్నాం మనం. ఇవాళ కొంతమంది మరణించారు. చంద్రబాబు నాయుడు పాషాణ హృదయుడు, హృదయం లేని వ్యక్తి. అందుచేతనే ఎన్టీఆర్ నుంచి ప్రజల వరకు నిత్యము అతని నమ్మిన ప్రతి వాడిని పొడిచి కక్ష తీర్చుకునేటువంటి తత్వం ఉన్నటువంటి చంద్రబాబుకి కాలం చెల్లిపోయింది. రేపు 13 మే 13 ఈ శక్తులన్నీ కూడా ఏకశక్తిగా మారి ఒకేసారి చంద్రబాబు అనేటువంటి రాక్షసత్వాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తాయి. సార్, నేను ఇప్పుడే 2 నియోజకవర్గాల్లో తిరిగి వస్తున్నాను. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు, తిట్టుకుంటున్నారు, తిట్టకుండా తిట్టుతున్నారు. ఈ వ్యక్తి ఎప్పుడు కూడా దుర్మార్గ పాలన, ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయలేదు, చెప్పుకుని ప్రచారం చేయొచ్చు కదా. ఈరోజు పేద ప్రజలకు ఇస్తున్న సంక్షేమాన్ని ఇంటికెళ్ళి తీసుకునే అవ్వాతాతల్ని ఇబ్బంది పెడుతూ ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్ వల్ల ఆగిపోయింది. అంటే ఎంత దారుణమైన స్థితిలో ఉందో. ఈ ప్రజలు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు. నేను పల్లెటూర్లకు వెళ్ళొచ్చాను, ఇప్పుడే పర్యటనకి వెళ్ళొచ్చాను. తిరుగుడుమెట్ట, కొవ్వూరు, ఓనగట్ల, ఇవన్నీ కూడా పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి వాళ్ళు తిట్లు చూస్తుంటే అతనికి రాబోయే రోజుల్లో కష్టాలు తప్ప ఏమీ రావని చెప్పి నాకు అనిపిస్తుంది. చంద్రబాబు దుర్మార్గాన్ని ప్రజలు ఎక్కువ రోజులు సహించారంటున్నారు. మే 13 జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని, కూటమిని కూడా ఓడించి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి విజయం పట్టం కడతారని చెప్తున్నారు. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ నుంచి విడుదల సరీష్ ఫర్ సాక్షి న్యూస్.